ఓకే డన్. అబ్బా ఎంత బాగుందో అసలు వెదరు, కూల్గా. బాబా అండ్ ఇక్కడ రూల్ ఏంటంటే లెస్ దెన్ హాఫ్ అన్ అవర్లో కానీ వెళ్తే ఫైన్. హాఫ్ అన్ అవర్ పైనే వెళ్ళాలి. సో అదొకటి ఉంటుంది. అండ్ ఎక్కడ పెడితే అక్కడ ఆపకూడదు ఫొటోస్ దిగడానికి. అండ్ చెప్పడం మర్చిపోయా, నేను నా బైక్ తీసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం తిరుమల ఘాటుకు రావడం. ఎక్కడెక్కడో తిరిగిన, పాండిచ్చేరి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, అదే ఒకటే ట్రిప్ అనుకోండి. అది అంతంత లాంగ్ వెళ్ళినా కానీ తిరుమలకి అయితే ఇదే ఫస్ట్ టైం రావడం నేను. మనకి తిరుమలలో మెయిన్ నాకు బాగా నచ్చేది అంటే వెళ్ళడానికి ఒక రూటు, రావడానికి ఇంకొక రూటు. అబ్బా సగం దూరం వెళ్ళినాక ఒక చోట ఆపి చూపిస్తా తిరుపతి సిటీని. అండ్ ఇప్పుడు మేము వెళ్తుంది కూడా జస్ట్ అలా ఘాట్ ఎక్కి అక్కడ కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ వచ్చేస్తాం. టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. ఐఎమ్ సారీ గోవిందా, ఎందుకంటే ఎప్పుడు నీ గుడికి వచ్చినా దర్శనం చేసుకోకుండా రిటర్న్ వెళ్ళింది లేదు, కానీ ఈసారి తప్పలేదు. ఈ ఒకసారి క్షమించి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, నా చిన్నప్పుడు నేను పుట్టినప్పటి నుంచి నేను తిరుమలకి ఎప్పుడు వచ్చినా చెప్పులు లేకుండా వచ్చేవాళ్ళం. అది బస్సులో కావచ్చు, నడిచి కావచ్చు, ఎలాగ వచ్చినా చెప్పులు లేకుండా వచ్చేది. కానీ ఈసారి చెప్పులు కూడా వేసుకొని వచ్చిన. దానికి కూడా నన్ను ఎక్స్క్యూజ్ చేయి స్వామి. నేను యోధాని తక్కువ అంచనా వేసిన. హిల్ స్టేషన్లో స్ట్రగుల్ అవుతుందేమో అని. పీస్ ఆఫ్ కేక్ అంటూ పోతుంది. एक बार देख लो, నెక్స్ట్ లెవెల్. తిరుమలకి ఎప్పుడు వచ్చినా కానీ అది స్పెషల్ వైబ్ ఉంటుంది. ఇక్కడ ఆపుదాం. చూడండి, ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది హిల్ టాప్కి.
గోవిందా. వెదర్ మాత్రం అల్టిమేట్ స్వామి. వా, ఏసీ ఆన్ చేసినట్టుందిరా, ఏసీ ఆన్ చేసినట్టుంది వెదరు. ఫైనలీ అన్నదాన క్యాంటీన్ తిరుమల ఫుడ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇప్పుడు చక్కెర పొంగల్ ఆల్రెడీ తిన్నాను, ఈడ ఎప్పుడు వచ్చినా సేమ్ టేస్ట్. సాంబార్ ఫస్ట్ ట్రై చేస్తున్నాం, సాంబార్తో చూద్దాం. గోవిందా గాయస్, ఇప్పటికైతే ఇంకా అంతే. తిరుమలలో ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినాము. కాకపోతే ఇప్పుడే టైం చూడండి, 2:15, ఆల్మోస్ట్ 2:20 అనుకోండి. ఇంక ఇప్పటి నుంచి మేము పాపవినాశనం జపాలు అవన్నీ ప్లాన్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యేదానికి 4 అవుతుంది. కాబట్టి ఇంకా ఇంటి దగ్గర కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో అందుకనేసి ఇప్పుడు ఈసారికి ఇంక అన్నీ స్కిప్ చేసి వచ్చాం. గుడి బయట నుంచి చూసి దండం పెట్టుకున్నాం, అయిపోయింది. మెయిన్ థింగ్ శ్రీవారి దివ్య ప్రసాదం అన్నదానం. మేము లంచ్ అందులో చేసినాం, అది సాటిస్ఫై. నిజంగా చెప్పాలంటే అసలు ఇది టీటీడీ అనేది అది ఒక సంస్థానం. BMW రా సంస్థానం. అన్ని వేల మందికి ఫుడ్ పెడతానే ఉంటారు నాన్ స్టాప్గా. 320 మ్యాసి ఉందిరా రే. దాని టైర్ చూడరా, అదే దాని బ్యాక్ టైర్స్ చూడు ఎంత ఉన్నాయో. నడిచి వచ్చే వాళ్ళు ఇక్కడ వస్తున్నారు చూడండి, అలిపిరి సైడ్ నుంచి వచ్చేవారు. ఇంకా శ్రీవారి మెట్టు అనేది అది చంద్రగిరి పక్కన ఉంది. ఈ అలిపిరి రూట్లోనే కదా ఆ పాపని పులి కొరికేసింది. ఈ BMW అయితే అసలు ఏమన్నా ఉందా కారు స్వామి. యాక్చువల్లీ చాలామంది బ్యూటీ అంటే అమ్మాయిల్లోనే చూస్తారేమో, అలాంటి కార్లలో కూడా ఉంటుంది. చూడండి అబ్బా, 2 కళ్ళు తెరిచి. ఆడదే కాదు, ప్రతి అణువు అందంగానే ఉంటుంది. ఇంకెక్కడి నుంచి నేరుగా ఇంటికే. బట్ కాకపోతే ఈ ఘాట్ కొంచెం దిగే వరకు చూడండి. తిరుపతి సిటీ. ఇప్పుడు మాకు చూడండి, మేము ముందర ఇవి దుప్పే కదరా, అదే దుప్పి కదా, దుప్పిలో జంకలో ఏదో దుప్పి. జింకలు హాయ్ హాయ్.
ఆయన తరిమేసినాడు. ఎందుకంటే రోడ్డు పైకి వచ్చేస్తాయని. ఏంది అంతేగా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు చంద్రగిరి దగ్గర వెళ్తూ ఉన్నాం. ఇంక ఇక్కడ నుంచి ఇంటికి ఒక 40-45 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఒక కాఫీ బ్రేక్ తీసుకునేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఇంతటితో ఈ వీడియో ఇంతే, ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.